విశాఖలో విషాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడి నలుగురు చనిపోయారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు కేజీహెచ్లో ప్రాణాలు వదిలారు. విశాఖ నగరంలో కొండలకు ఆనుకుని ఉన్న సంజీవయ్య కాలనీ ఇది. ఇక్కడ నివాసముంటున్న వీళ్లంతా పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వాళ్లే. ఇదే కాలనీలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో మహాలక్ష్మి సూర్యనారాయణ దంపతులు, అప్పలసూరి, ఆదినారాయణ అనే 7 ఏళ్ల బాలుడు చనిపోయారు. బండల కింద చిక్కుకున్న మహాలక్ష్మి, సూర్యనారాయణలు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆదినారాయణని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా చనిపోగా కేజీహెచ్లో చికిత్స తీసుకుంటూ అప్పలసూరి చనిపోయాడు. బండల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు జీవీఎంసీ సిబ్బంది. అయితే ఇటువంటి ప్రాంతాలు విశాఖలో చాలా ఉన్నాయని, వీటిపై దృష్టి పెట్టి స్థానికులను అక్కడి నుంచి దూరంగా తరలించాలంటున్నారు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వారికి పునరావాస ఏర్పాట్లపై దృష్టి పెట్టాలంటున్నారు. పెద్ద పెద్ద రాక్స్ గానీ స్లైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది మోస్ట్ అన్సేఫ్, మోస్ట్ డేంజరస్ ప్లేస్ లో వీళ్ళు కట్టారు. కానీ మనము ఒక డేంజర్ జోన్ అనేది ఇప్పుడు డిసైడ్ చేసి ఇక్కడ ఎక్కడైతే పైనుంచి కింద రాళ్లు పడితే ఎంతవరకు ప్రమాదం ఉంది అనేది వాళ్ళని కొంత కౌన్సిలింగ్ చేసి కొంచెం దూరంగా పంపించి ఏర్పాటు చేయాలి. కొండవాలు నివాస ప్రాంతాలకు మధ్య కొంత బఫర్ జోన్ వదలాలి. కానీ నగరంలో నిబంధనలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏ చిన్న ప్రదేశం కనిపించినా, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నిబంధనల్ని పాతరపెట్టి నిర్మాణాల్ని చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీవీఎంసీ అధికారులు. గతంలో ఇలాంటి ఏరియాలో కూడా మన వార్నింగ్ ఇస్తూ ఉంటాము. ఎప్పుడైనా వర్షం ఫోర్కాస్ట్ ఉంటే, సైక్లోన్ ఫోర్కాస్ట్ ఉంటే ముందుగా ఈ ప్రాంతాలు వచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసి సైక్లోన్ సెంటర్లో కానీ దగ్గరలో ఉన్న స్కూల్ కమ్యూనిటీ హాల్లో కానీ షిఫ్ట్ చేస్తాం. సో ఇదన్నీ మన కొన్ని ప్రాంతాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో మన వల్నరబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం జరిగాయి. మరిన్ని ప్రాణాలు పోకముందే కొండవాలు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.